ఆనందం ఆనందం అంగట్లో దొరికే సరుకు కాదు. ఎవరికి వారు స్వతహా అనుభవంలోనికి తెచ్చుకోవాల్సింది. ఇంగ్లాండ్లోని ఒక పరిశోధనలో తేలింది ఏమిటంటే, ఒక శిశువు రోజుకు 300 నుంచి 400 సార్లు నవ్వుతుందట. టీనేజర్లు రోజుకు 17 సార్లు నవ్వుతారట. పెద్దవారికి మాత్రం ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అని గుర్తు చేయాల్సి వస్తుందట. నవ్వడం అన్నది మర్చిపోయిన భాష అయిపోయింది. ఈరోజు నవ్వు కూడా ఒక థెరపీలాగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. నీకు ప్రశాంతత కావాలంటే ప్రపంచంలో అత్యంత సుందరమైన ప్రదేశానికి వెళ్ళు. ఒక్కసారి ఇక్కడికి చేరావంటే ఇక ఈ ప్రపంచమంతా సౌందర్యమయం అయిపోతుంది. అలా ఆ ప్రదేశం కోసం బయట వెతుకుతుంటే మిస్ అయిపోయినట్టే. ఈ విశ్వంలో అత్యంత అందమైన ప్రదేశం నీ లోపలే ఉంది అంటారు ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్. గాంభీర్యంతో ఉండడం విజేతల లక్షణము కాదు. బాధ్యతగా ఉండడం అంటే ఆందోళన పడడము కాదు. రఫ్గా ఉండడమే నాయకత్వము కాదు. ఏడిచే మగవారిని నవ్వే ఆడవారిని నమ్మొద్దు అన్నవి పనికి మాలిన అవుట్డేటెడ్ సామెతలు. చిన్నపిల్లలాగా ఉండడం అంటే కేవలం నవ్వుతూ ఉండడం అని కాదు. చిన్నపిల్లలేం అలా ఉండరు. చిన్నపిల్లలు ఆడినప్పుడు ఆడతారు, నవ్వినప్పుడు నవ్వుతారు, ఏడ్చినప్పుడు ఏడుస్తారు. ఏది చేసినా పూర్తిగా లీనమై చేస్తారు. అందుకే వారు ఏడ్చినప్పుడు కూడా ముద్దొస్తారు. ఎప్పుడు నవ్వేవారు మెంటల్ హాస్పిటల్లో ఉంటారు. అందుకే అన్నారు, శిశువులు జ్ఞానులు ఇద్దరూ తప్ప ఇక్కడ సుఖంగా ఉన్నదెవరు చెప్పు అని. జ్ఞాని అంటే తాను ఏం చేయగలడు, ఏం చెయ్యలేడు అన్న విషయంలో స్పష్టత కలిగి, తను చేయగల పనిని ఒక చిన్న పిల్లవాడు పెయింటింగ్ వేసినంత శ్రద్ధగా ఏకాగ్రతతో లీనమై చేసేవాడు. భక్తి అంటే లీనమవడం అని అర్థం. అందుకే గీతాపారాయణం కంటే ఫుట్బాల్ ఆట ఆడడం ద్వారా మీరు దేవుణ్ణి త్వరగా చేరుకోవచ్చు అన్నాడు స్వామి వివేకానంద. మన ఆట కూడా మనకు దొరికితే, ఆటను ఆటలా ఆడితే దేవుని రాజ్యం ఇప్పుడే ఇక్కడే దొరుకుతుంది. ఒక గంట సంతోషంగా ఉండాలంటే సినిమా చూడండి. ఒకరోజు సంతోషంగా ఉండాలంటే పిక్నిక్ వెళ్ళండి. వారం రోజులు సంతోషం కోసమైతే మంచి హాలిడే స్పాట్కు వెళ్ళండి. ఒక నెల రోజులు సంతోషంగా ఉండాలంటే ఒక కొత్త ఉద్యోగం చూసుకోండి. కానీ జీవితాంతం సంతోషంగా ఉండాలంటే నీవు ప్రేమించే పని చెయ్యి, లేదా చేస్తున్న పనిని మనసా వాచా కర్మనా ప్రేమించు. అలా ఏదో ఒక రోజు నీ అసలైన పని చేసే అవకాశం రావచ్చు.